హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కుకింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చర్చిలోకి భోజనాలు తీసుకెళ్దామని భోజనాలు అయితే రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను మిగతా కూరలన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా అన్నం ఒక్కటి వండాలి. ఈ అన్నం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ కోసం టమాటాలని కేజీన్నర తీసుకున్నానండి. బియ్యం 3 కేజీలు తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటాలని సన్న ముక్కలు చేసి పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె, నెయ్యి వేసుకొని గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి వేయించుకున్నానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేస్తున్నాను. టమాటా పేస్ట్ కూడా వేసి దాంతోపాటు ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొంచెం కారం, పసుపు కూడా వేసి బాగా మరిగించాను. ఇలా టమాటా పేస్ట్ మరుగుతుండగానే మనం పక్కన నీళ్ళు కూడా అన్నానికి కావాల్సిన ఎసరు కూడా మరిగించి పెట్టుకుంటే త్వరగా రైస్ రెడీ అయిపోతుందండి. మనకు లేట్ అనేది లేకుండా. దానికోసం నీళ్ళు ముందుగానే ఎన్ని కావాలో అన్ని నీళ్ళు మరిగించి పెట్టాను. మసాలా పౌడర్లు, టమాటా పేస్ట్ అంతా నూనెలో బాగా వేగాలండి. నూనె పైకి తేలేంత వరకు బాగా మూత పెట్టి బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి. టమాటా పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత నూనె అంతా పైకి తేలింది బాగా. ఇప్పుడు మనం మరిగించుకున్న నీళ్ళు ఎసరైతే పోసుకోవాలండి. ఎసరు మరిగిన నీళ్ళే కాబట్టి త్వరగా తెరిలినప్పుడు మనం రైస్ వేసుకొని మనకు కావాల్సినంత రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవటమేనండి. చాలా త్వరగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఎసట్లో ఇంకా బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం అంతా వేసేసుకొని ఒకసారి కలదిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవటమేనండి. అన్నం అయితే రెడీ అయిపోయింది. చిన్న పొయ్యి మీద వండినా కానీ చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా బంగాళదుంప మీల్ మేకర్తో కుర్మా చేశాను. టమాటా రైస్లోకి పెరుగు చట్నీ, కొద్దిగా రవ కేసరి చేశాను. అన్నీ తీసుకొని ఇంకా చర్చికి అయితే బయలుదేరి వచ్చేసాము. చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంక ఇలా అందరం భోజనాలు అయితే చేశారు. ఇది మరుసటి రోజు అండి. మా అమ్మాయి పుట్టినరోజు ఉంది అని చెప్పాను కదా. కేక్ అయితే తనే తయారు చేసుకుంది. వాళ్ళ ఫ్రెండ్ ఒక కేక్ తీసుకొచ్చిందండి. ఈ చాక్లెట్ కేక్ ఏమో తనే తయారు చేసుకుంది. ఇంతేనండి.